ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచన భాగాన్ని ఒక్క లైన్ మాత్రమే మనం చదువుదాం. మనందరికి బాగా తెలిసిన ఆ వచనం సండే స్కూల్ పిల్లల దగ్గర నుంచి, సండే స్కూల్ టీచర్ దగ్గర నుండి, సేవకుల దగ్గర నుండి ఆ విశ్వాసులకు కూడా బాగా పరిచయమైన ఆ వచన భాగం చదువుదాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చిన్న ప్రార్థన చేసుకొని కొన్ని నిమిషాలు వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీ పాదములకు వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఈ రీతిగా మమ్మల్ని ప్రేమించి ఈ రీతిగా 18వ రోజు క్రీస్తు శ్రమల ధ్యాన కూడికలో సమకూర్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రారంభ ప్రార్థన, చక్కని పాటలు, ఈ రీతిగా నాయన ప్రభువా లేఖనాలు చదువుకుంటూ కొనసాగాం. పరిశుద్ధాత్మ దేవా, మా మధ్యన ప్రభువా మీరు నిలబడి మాట్లాడండి. అయ్యా, నేనైతే బలహీనుడిని ప్రభువా, ఏ జ్ఞానము లేనివాడిని ప్రభువా. అయ్యా, నువ్వు బలపరిస్తేనే నేను మాట్లాడగలను, మీరు మాట్లాడితేనే అనేకులు వింటారు ప్రభువా. సహాయం చేసి వాడుకోమని ప్రతి బిడ్డ నీ మాటల ముందు లక్ష్యముంచినట్లుగా సహాయము చేయమని దేవా. ఈ రీతికి ఎంతమంది అయితే లైవ్లో చూస్తున్నారో శ్రద్ధగా వాక్యాన్ని వినటానికి సహాయము చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడుగుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనము చదువుకొని ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడు? ఎంత 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 ప్రేమించాడు అంటే తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. హల్లెలూయా. దేవుడు ఆ లోకమును అనగా మానవుణ్ణి ఎంత ప్రేమించాడు అంటే తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. అయితే ఈ ప్రశ్న ఏంటి అంటే, ఎవరి ప్రాణం పెట్టాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అంటే తన ప్రాణాన్ని పెట్టినంతగా ప్రేమించాడు. మనం ప్రేమిస్తాం మన బిడ్డల్ని కదా, భర్తను ప్రేమిస్తారు, భార్యను ప్రేమిస్తారు, స్నేహితుల్ని ప్రేమిస్తారు, బంధువుల్ని ప్రేమిస్తారు. ఎంతవరకు అంటే ఆ ప్రేమకు కొంత లిమిట్ ఉంటుంది. ఆ ప్రేమని కరోనా టైంలో మనం కల్లారా చూసాం. ఎలాంటి ప్రేమో చూసాం. అయితే యేసయ్య ప్రేమ, దేవుని ప్రేమ అక్కడ అన్నాడు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించావు ప్రభు అంటే తన ప్రాణం పెట్టునంతగా ప్రేమించాడు. ఎవరి ప్రాణము? ఎవరి ప్రాణము? ఈ లోకంలో కూడా కొంతమంది బలులు అర్పిస్తామన్నారు. నరబలి అని, కన్యకల బలి అని, చిన్న బిడ్డల బలి అని అర్పిస్తామన్నారు కొంతమంది. అలాగే దేవుడు కూడా ఎవరి బలి, ఎవరి ప్రాణాన్ని ఇవ్వచ్చు అంటే గబ్రియేలు, మికాయేలు మీరు వెళ్ళి మానవుల కోసము ప్రాణం అర్పించి రండి అని చెప్పే అధికారం ఆయనకి ఉంది. లేదు లేదు. అయితే అని అన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అంటే తన ప్రాణం పెట్టినంతగా. ఎవరి ప్రాణం అంటే తన సొంత కుమారుని ప్రాణము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా?
ఎవరిని పంపించాడు? దేవదూతలు పంపించలేదు. ఆయన దగ్గర దేవదూతలు ఉన్నారా లేదా? కోట్లాది దేవదూతలు ఎప్పుడు ఆయనను స్తుతిస్తూ ఉంటారు. వారిలలో కొంతమందిని వెళ్ళి మీరు బలి రండి అనలేదు. ఎవరిని పంపించాడు అంటే దేవుడు తన సొంత కుమారుని ఎలా పంపించాడు? దేవుని స్వరూపములో కాదు కదా, మహిమ శరీరముతో కాదు. ఎలా పంపించాడు అంటే పాప శరీరముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష, ఆయన శరీరానికి పాపము శిక్ష విధించాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించావు ప్రభు అని నేను అడిగితే, ఒకవైపు నుంచి సిలువ వైపు చూస్తా ఉంటే అందులో ప్రేమ చూపించాడు. ఎంత ప్రేమ అంటే తన సొంత కుమారుణ్ణి ఇచ్చేంత ప్రేమ, బలిగా అర్పించేంత ప్రేమ మానవుని కోసం ఆయన పంపించాడు. అంతేకాకుండా రెండోది చూస్తే ఎలాంటి కుమారుడు, ఏ కుమారుడు అంటే తాను ప్రేమించిన కుమారుణ్ణి బలిగా పంపించాడు. అంత ప్రేమించాడు మనల్ని. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చూస్తే అక్కడ మనం చూస్తాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క, ఎవరంటమ్మా? తాను ప్రేమించిన, దేవుడు ప్రేమించిన ఇష్టమైన ఏకైక సొంత కుమారుణ్ణి మనకి విడుదల కొరకు పంపించాడు. రాజ్య నివాసులు కుమారుని యొక్క అనకడ ఫుట్ నోట్లో 4 మార్కు కింద ఉంది, తన ప్రేమ కుమారుణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరినంటమ్మా? తన ప్రేమించిన కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి, ఒక్కగానొక్కైన కుమారుణ్ణి భూలోకానికి పంపించాడు. ఎందుకో తెలుసా? పోయి స్వార్థ ప్రకటించరా నాయనా అని కాదు, వెళ్ళి వాళ్ళ గద్దించిరా నాయనా అని కాదు, లేకపోతే వెళ్ళి వారికి అన్ని సమకూర్చిరాయా, జ్ఞానాన్ని బోధించిరాయని కాదు, లేకపోతే వారిని వెళ్ళి శిక్షించిరమ్మని కాదు, కానీ నువ్వు వెళ్ళి వారి కోసం ప్రాణం పెట్టమని తన సొంత కుమారుని పంపించాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించావంటే తన కుమారుని ప్రాణం పెట్టునంతగా ప్రేమించాడు. చూడండి ఎంతగా ప్రేమించాడు. పాత నిబంధన గ్రంథంలో ఒక విశ్వాసి అని చూస్తాం మనం, ఒక గొప్ప విశ్వాస యోధుని చూస్తాం. మన దేవుడు ఎలాంటి వాడంటే మనుషులకు ఒక న్యాయము, తనకు ఒక న్యాయం లేనే లేదు. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే అబ్రహాముతో దేవుడు మాట్లాడతాడు. అప్పుడు ఆయన, ఎవరంటమ్మా? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించిన ఇస్సాకుని నాకు బలిగా అర్పించాలి. చూడండి, ఏ కుమారుని అంటమ్మా? నీవు ప్రేమించిన కుమారుడు ఇస్సాకుని. నీవు ప్రేమించిన ఒక కుమారుని ఇవ్వమని అంటే పక్కన ఇస్మాయిల్ కూడా ఉన్నాడు. తీసుకెళ్ళి ఇస్మాయిల్ని ఇచ్చేవాడేమో. అక్కడ మీరు బాగా గమనించినట్లయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే తాను ప్రేమించిన కుమారుణ్ణి. ఆనాడు అబ్రహాముకు చెప్పి ఈనాడు దేవుడు ఒకవేళ దేవదూతను పంపించుంటే కొంచెం తేడా కనపడేది. అక్కడ స్పష్టంగా అబ్రహాముని అడిగాడు, నీవు ప్రేమించిన కుమారుడు ఇస్సాకుని నాకు బలిగా అర్పించాలి. అబ్రహాము అర్పించాడా లేదమ్మా? అర్పించాడు. అలాగే దేవుడు తాను ప్రేమించిన కుమారుని, మనం చదివాం కదా కొలస్సీలు రాసిన పత్రికలో, తాను ప్రేమించిన కుమారుణ్ణి మన కొరకు పంపించాడు, ప్రేమ కుమారుణ్ణి. ఎందుకో తెలుసా? మనల్ని ప్రేమించి, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తాను ఇష్టపడిన ఏకైక కుమారుడు, ప్రేమించిన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఎలా పంపించాడో తెలుసా? బాధతో కాదు అమ్మా. మన పిల్లలను కొంతమంది పనికో ఉద్యోగానికో పంపిస్తాం. ఎవరో కాదు, ఈ కుటుంబంలో ఉండే సహోదరుడు బెంగళూరు ఎక్కడ ఉద్యోగం చేస్తామన్నాడు.
తల్లిగారు లేకపోతే సహోదరుడు పంపించాడు. ఎందుకు పంపించాడు? జాబ్ చేయడానికి పంపించాడు. మళ్ళీ తిరిగి వస్తాడుగా. అయినా తల్లికి ఎక్కడో బాధ, అయ్యో మా మధ్య ఉండలేదే, ఎక్కడో ఉంటున్నాడని ఈ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ కావాలని ప్రతినిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవునా కదమ్మా? చేస్తూ ఉన్నాం. మరి పోయి అక్కడేమి శ్రమ పడట్లేదు, కష్టపడట్లేదు, హాయిగా ఏసీ రూమ్లో జాబ్ చేస్తూ ఉన్నాడు. అయినా దూరం అవుతున్నాడని కొంత బాధ, అయ్యో నా బిడ్డ నా దగ్గర లేడే, నా సహోదరుడు నా దగ్గర లేడే, ఎక్కడో దూరంగా ఉన్నాడే అని కొంత బాధపడతాం. లేకపోతే గ్రంథము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. హల్లెలూయా. ఎలా పంపిస్తున్నాడంటమ్మా? ఇష్టపూర్వకంగా పంపిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే ప్రాణం పెట్టడంతగా తన సొంత కుమారుణ్ణి, ప్రేమించిన కుమారుని ఎలా పంపిస్తున్నాడు అంటే ఇష్టముగా పంపిస్తూ ఉన్నాడు. ఎందుకు? ఏసీ రూమ్లో ఉద్యోగం చేసిరమ్మని కాదు, పని చేసుకొని మళ్ళా రాయని కాదు. అక్కడ రాయబడిన మాట నలగగొట్టుటకు. హల్లెలూయా. నలగగొట్టుటకు తన కుమారుని లోకములోకి ఎందుకు పంపిస్తున్నాడంటే ఇష్టంగా. ఎక్కడ బాధ కనబడట్లేదు, ఇష్టపూర్వకంగా. అక్కడ రాయబడిన మాట అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఇష్టంగా పంపిస్తున్నాడు. నలగగొట్టుటకు యేసయ్యని నలగగొడితే ఈ లోకములో ఆ సిలువ మాను మీద వేలాడేటప్పుడు ఆయన ఎలాగున్నాడు అంటే, ఎలాగున్నామా? అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేనే. నలగొట్టడానికి పంపించాడు ఇష్టపూర్వకంగా. మన దేవుడు ఎంత అందగాడమ్మా తెలుసా? ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో కూడా ఎన్నదగిన వాడు, అతి శ్రేష్ఠుడు, తేజోమయుడు కదా. ఎంత అద్భుతమైన దేవుడు అంటే, అలాంటి గొప్ప రూపము కలిగిన దేవుడు ఇప్పుడు సిలువలో చూడటానికంట ఏం లేదంటమ్మా, స్వరూపమైనను సొగసైనను కనపడలేదంట. అంతగా నలగొట్టడానికి తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి పంపించాడు, ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. నిన్ను ప్రేమించే అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. కొట్టడం వేరే, నలగొట్టడం వేరే కదా, ఇంకా చితగొట్టడము వేరే. ఈ మాట చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక పాతల కాలపు నాటి సన్నివేశాన్ని దేవుడు బయలుపరిచాడు. ఏంటయ్యా అని మనం గమనించినట్లయితే, అప్పుడు మనవారు కొంతమంది చెప్పులు కుట్టేవారు. ఇప్పుడు కూడా కుడుతున్నారు. తోలు చెప్పులు కుట్టేవారు. మన వాళ్ళు దాన్ని కట్ చేసి దాన్ని అంత ఆహారం తీసుకొని పై చర్మము ఏం చేసేవారంటే చెప్పులు కుట్టేవారు. ఆ చెప్పులు కుట్టడానికి దాన్ని ఎండబెట్టి ఏం చేస్తారంటే ఒక తొట్టులో నానేస్తారు. ఆ చర్మాన్ని నానేయటానికి కొంత మెటీరియల్ కావాలి. దాన్ని తంగిడి చెట్లు లేవా, తంగిడి చెట్లు మీరు చూస్తుంటారు. తంగిడి చెట్లు తెచ్చి వాటిని ఏం చేస్తారంటే ఆ గూటము తీసుకొని నలగొడతారు. నలగొడితే దాని మీద ఉన్న పొక్కంతా వేరైపోద్ది. గమనించండి, తంగిడి కర్ర మాత్రం నలిగిపోదు. అర్థమవుతుందా? ఆ కర్ర నలిగిపోదు, పొక్కు మాత్రమే నలిగి పక్కకు వస్తుంది. దాన్ని వేరి అందులో నానబెట్టి చెప్పులు కొడతారు. అది వేరే విషయం, అది మనకు అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఒక వ్యక్తి ఆ చెప్పులు కొట్టడానికి అవసరమైన ఆ మెటీరియల్ కోసము గోటము తీసుకొని ఆ కర్రని ఎలాగైతే నలగొట్టి ఎంత పొక్కైనా లేకుండా తీస్తాడో, మన యేసయ్యను కూడా ఎలా చేశారంటమ్మా, నలగగొట్టారు. కానీ ఎముక మాత్రం ఒక్కటి కూడా ఎరగలేదు. అంతగా నలగొట్టబడ్డాడండి యేసయ్య. ఎవరి కోసము? ఆయన చేసిన పాపంలా
ఆయన చేసిన నేరము కొరక కాదు, నీ కోసము, నా కోసము. నేను అక్కడ అనుకుంటున్నాను, నా కోసమే యేసయ్య నలగగొట్టబడ్డాడు. ఇక్కడున్న నీ కోసమే యేసయ్య నలగగొట్టబడ్డాడు. లైవ్లో వింటున్న బిడ్డల కోసమే దేవుడు నలగొట్టబడ్డాడు తన శరీరము. అంత నలగొడుతుంటే దేవునికంట అది ఇష్టమంట. అక్కడ రాయబడిన మాట, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. మన బిడ్డ చిన్న ముళ్ళు గుచ్చుకుంటే వెలవెల్లాడిపోతాం. చిన్న గాయమైతే తల్లిదండ్రులుగా తట్టుకోలేము. మరి దేవుడు అంటే అంతగా మనల్ని దేవుడు ప్రేమించాడు. ఆ సిలువను చూస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రేమ కనపడింది, నాకు ప్రేమ కనపడింది. అందుకే దేవుడు ఈ వాక్యాన్ని నాకు చూపించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే తన ప్రాణం పెట్టినట్టుగా. ఎలా ప్రేమించాడంటే ఇష్టపూర్వకంగా తన కుమారుని నలగొట్టడానికి ఇష్టపడ్డాడు. చూడటానికి స్వరూపమైనను సొగసైనను లేనే లేదు. చర్మము కనపడల, రక్తపు ముద్దగా, మాంసపు ముద్దగా యేసయ్య సిలువలో వేలాడదీయబడ్డారు. అంతగా మనల్ని ప్రేమిస్తే మనం ఏం చేస్తున్నామంటే ఇంకా యేసయ్యని ద్వేషిస్తూ ఉన్నాం, ఇంకా యేసయ్యకు దూరంగా ఉంటున్నాం, ఇంకా సిలువకు దూరంగా బ్రతుకుతూ ఉన్నాం, ఇంకా దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉన్నాం, లోకములో బ్రతుకుతూ ఉన్నాం, ఇంకా యేసయ్యని గాయపరుస్తూ ఉన్నాం. అంతగా యేసయ్య మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే తండ్రే కాదు, తండ్రి పంపించాడే, కుమారుడు ఏం చేశారంటే కుమారుడు కూడా తండ్రి పని నెరవేర్చు. ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. హల్లెలూయా. ఎలాగంట చూడండి, క్రీస్తు మిమ్మును ప్రేమించి, ప్రేమ గుర్తుపెట్టుకోండి. ఈరోజు మన టాపిక్ ప్రేమ, యేసయ్య ప్రేమ, దేవుని ప్రేమ. క్రీస్తు మిమ్మును, ఎవరిని? ఎక్కడ బయట ఉన్న వాళ్ళని కాదు, ప్రపంచంలో ఆ ఊరు వాళ్ళని ఈ ఊరు వాళ్ళని కాదు. అక్కడ స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు మిమ్మును ప్రేమించి, ఇక్కడ కూడి వారిని ప్రేమించి, ఫోన్ లైన్లో ఇంటున్న వారిని ప్రేమించి ఏం చేశారంటమ్మా? పరిమళ వాసనముగా ఉండుటకు. దుర్వాసన కొడుతున్న మనమల్ని, దుష్టత్వంలో మగ్గుతున్న మనమల్ని, చీకటిలో బ్రతుకుతున్న మనమల్ని పరిమళ వాసనముగా ఉండేటట్లు చేయటానికి మన కొరకు, నేను అనుకుంటున్నాడా, నా కొరకు, నా బిడ్డల కొరకు, నా కుటుంబము కొరకు, నా సంఘము కొరకు, ఇక్కడున్న నీ కొరకు. అక్కడ నేను అండర్లైన్ చేసుకున్నాను, మన కొరకు. చాలామంది అనుకుంటారు నా కొరకు కాదులే, నేను మంచోని కదా, నీ కొరకేరా. చాలామంది సేవకులు అంటారు మీ కొరకే. నీ సంగతి ఏంటి? మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడు. యేసయ్యని యోధా పట్టించాడు, భటులు కొట్టారు, కొంతమంది మేకులు కొట్టారు అంటారు. నిజమే, కొట్టింది. అయితే ఆయనకి ఇష్టము లేకుండా చేయలేదు. అక్కడ ఏం రాయబడిందమ్మా? తనే తాను దేవుడు పంపించిన పనిని నెరవేర్చడానికి తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. ఆయనే అర్పించుకున్నాడు ఇష్టపూర్వకంగా. తండ్రి అయిన దేవుడు ఎలాగైతే అతన్ని నలగొట్టడం ఇష్టమాయనని పంపించాడో ఇష్టపూర్వకంగా కుమారుడు కూడా ఇష్టపూర్వకంగా అర్పించుకుంటున్నాడు. అది అడిగాడు, తండ్రి అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించిన ఆయన. మళ్ళీ అంటున్నాడు ఆయన, అయ్యా ఇది నా ఇష్టము కాదు, నీ చిత్తమే. అక్కడ నెరవేర్చున్న మాట, తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. ఎందుకో తెలుసా? మిమ్మును ప్రేమించే, నిన్ను ప్రేమించే అర్పించుకున్నాడు. తండ్రి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు.
అయితే నా ప్రశ్న ఏంటంటే, అయితే ఎవరి కోసం తండ్రి కుమారునిచ్చాడు? ఎవరి కోసం కుమారుడు తన్ను తాను అర్పించుకున్నాడు? మన అందరి కోసం. ఓకే, కరెక్ట్. అయితే మనము ఏ స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ప్రేమించాడు? మనము ఎలాంటి వారమై ఉన్నప్పుడు ప్రాణం పెట్టాడు? ఇది ప్రశ్న. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? దేవుడు ఎంతో ప్రేమించాడు. కుమారుడు తన్ను తాను మన కొరకు అర్పించుకున్నాడు. మనము ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రేమించాడు? ఒకటి, మనము ఎలాంటి వారమై ఉన్నప్పుడు ప్రాణం పెట్టాడు. ఈ రెండు మనం గమనించాలి. కొంతమంది ప్రేమిస్తారు ఎప్పుడంటే అందంగా ఉన్నప్పుడు, లేదా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు. అవునా కదమ్మా? భలే ప్రేమిస్తారు. ఏమైనా చేస్తానన్నట్టుగా ప్రేమిస్తారు. అందం లేకపోతే దూరంగా ఉంటారు. ఆరోగ్యం లేకపోతే అలాగే, ఇంకా గమనించినట్లయితే అధికారం లేకపోతే ప్రేమించడం. చూడండి, మనము ఏ స్థితిలో ఉన్నప్పుడు, మనము ఎలాంటి వారమై ఉన్నప్పుడు ప్రేమించాం. కొంతమంది ప్రేమిస్తారు, త్యాగం చేస్తారు. ఎవరి కోసం అంటే తన బంధువుల కొరకు, తన రాష్ట్రం కొరకు, తన దేశం కొరకు. తన అనే పదం అక్కడ ఉంటుంది. తన అంటే అక్కడ కొంత స్వార్థం కనపడతా ఉంది. తన వారి కోసం, తన సొంత వారి కోసం. చాలామంది తన సంఘం కొరకు మాత్రమే ప్రార్థన కదా, తన సంఘానికి మాత్రమే వందనాలు, తన పాస్టర్ గారికి మాత్రమే గౌరవం, వందనాలు. ఇక్కడ తన కాదు, ప్రేమ. దేవుడు ఎలాంటి వారి కోసమైనా ప్రాణం పెట్టాడు అని మనం గమనించినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 నుండి 4-5 చదువుదాం. అయినను దేవుడు కరుణా సంపుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనమును క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. ఎప్పుడంటమ్మా? ఎప్పుడు? మనము. నేను అదే ఈ చిన్న చిన్న పదాలు అండర్లైన్ చేసుకొని నేను పేరు పెట్టుకుంటాడా. మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా, మనం పరిశుద్ధులమై ఉండగా కాదు, నీతిమంతులమై ఉండగా కాదు, లేకపోతే మనవారు దేవునికి ఇష్టమై ఉన్నవారు అప్పుడు కాదు. ఎప్పుడు ప్రేమించాడు? ఎప్పుడు ప్రాణం పెట్టాడు అంటే, అక్కడ అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల తన మహాప్రేమ. దేవుడు ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమ అంటే మహాప్రేమ. మహాప్రేమ చేత మనమును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. బ్రతికించిన ఇంకా అనేకులు ఎలాగున్నారంటే చచ్చిన స్థితిలోనే ఉన్నారు. నీతి విషయమై చచ్చిన స్థితిలో ఉండి శరీర సంబంధమైన బ్రతుకుతూ ఉన్నాము అనేకులు. ఎప్పుడు మనల్ని ప్రేమించాడు? ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు అంటే, మనం అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఇది నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమ ఎప్పుడు కనపడిందంటే